ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు మన్వంతరములు వర్ణించి చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వైవస్వత మన్వంతరాన్ని వర్ణించి ఆ తరువాత రాబోయేటువంటి సావర్ణి మన్వంతరం గురించి, సూర్య సావర్ణి మన్వంతరం గురించి కూడా వర్ణించి చెప్పి తరువాత దక్ష సావర్ణి మన్వంతరం అనే పేరుతో రాబోయే ఆ విశేషాలన్నీ వర్ణించి చెబుతున్నారు. నవమో దక్ష సావర్ణి మను వరుణ సంభవ. రాబోయే 9వ మన్వంతరంలో ఎవరు ఆ పరిపాలించేది మనువుగా అంటే దక్ష సావర్ణి. ఆయన ఎవరు అంటే వరుణదేవుని యొక్క కుమారుడు అన్నారు. ఇక్కడ వరుణదేవునికే దక్షుడనే పేరున్నట్లుగా మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉంది. అతని సంతానం ఎవరు అంటే భూతకేతు, దీప్తకేతు మొదలైనటువంటి వారు అతని సంతానం. ఈ దక్ష సావర్ణి మన్వంతరంలో దేవతలెవరు, ఇంద్రుడెవరు, ఆ వివరాలు కూడా చెబుతున్నారు. పారామరీచి గర్భాద్యాః దేవా ఇంద్రోద్భుత స్మృతః ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంతి ఋషయస్తతః. పారులు, మరీచి గర్భులు ఇత్యాదిగా కలిగినటువంటి దేవతలున్నారు. అంటే కేవలం వీళ్ళిద్దరే అనే కాదు, దేవతలందరూ గణాలుగా ఉంటారు. ఒక గణం పేరుగా కొన్ని చోట్ల చెప్పబడి ఉన్నది. పారులు, మరీచి గర్భులు అనే పేర్లతో దేవగణాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ సంక్షిప్తంగా చెప్పబడుతూ ఉన్నది. ఇంద్రః అద్భుతః. ఇంద్రుడెవరు ఈ దక్ష సావర్ణి మన్వంతరంలో అంటే అతని పేరు అద్భుతుడనే పేరు కలిగినటువంటి వాడు. ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంతి ఋషయస్తతః. మరి ఋషులెవరు అంటే ద్యుతిమంతుడు ఇత్యాదిగా కలిగిన అని ఒక పేరు చెప్పి తదితరులైనటువంటి వాళ్ళు సప్త ఋషులుగా ఉన్నారని చెప్పారు. ఆయుష్మంతోంబుధారాయాం వృషభో భగవత్కళ భవిత ఏన సమ్రాద్ధాం త్రిలోకీం భోక్ష్యతేద్భుతః. ఆయుష్మంతుడు, అంబుధార అనేటువంటి దంపతులకు వృషభుడనేటువంటి పేరుతో శ్రీ మహావిష్ణువు అవతరించాడు ఈ దక్ష సావర్ణి మన్వంతరంలో అని చెబుతున్నారు. దశమో బ్రహ్మ సావర్ణి ఉపశ్లోక సుతో మహాన్ తత్సుతా భూరిషేణాద్యాః హవిష్మత్ ప్రముఖా ద్విజాః. ఇంకా 9వ మన్వంతరం గురించి వర్ణించి చెప్పి రాబోయే మన్వంతరం, ఆ తరువాత బ్రహ్మ సావర్ణి అని పేరు కలిగిన రాబోయే 10వ మన్వంతరం గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఋషులంటే త్రికాల వేదులు, భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన సమస్తమైన వివరాలు వాళ్ళు దివ్య దృష్టితో కరతలామలకంగా చూడగలరు. అంత గొప్పవాళ్ళు, మంచి విజ్ఞానాన్ని మనకు అందించారు. మరి ఆ 10వ మనువు ఎవరు అంటే బ్రహ్మ సావర్ణి. ఆ బ్రహ్మ సావర్ణి ఎవరు అంటే ఉపశ్లోక సుతః. ఉపశ్లోకుడనే పేరు కలిగిన మహానుభావుని కుమారుడే బ్రహ్మ సావర్ణి అన్నారు. ఇక్కడ ఉపశ్లోకుడంటే బ్రహ్మకి పర్యాయ పదంగా చెప్పబడి ఉన్నది మార్కండేయ పురాణంలో. మన్వంతరేతు దశమే బ్రహ్మపుత్రస్య ధీమతః ఇత్యాది శ్లోకాల వల్ల ఉపశ్లోకుడంటే వేరెవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మగారే. ఆ బ్రహ్మగారి కుమారుడు కాబట్టి బ్రహ్మ సావర్ణి, అతని పేరు మీద దానికి ఆ మన్వంతరానికి ఆ పేరు వచ్చింది. అలాగే భూరిషేణాద్యాః తత్సుతాః. మరి ఆ బ్రహ్మసావర్ణి యొక్క సంతానం ఎవరు అంటే భూరిషేణుడు ఇత్యాదులు, ఇంకా చాలా మంది ఉన్నారు. హవిష్మత్ ప్రముఖా ద్విజాః. హవిష్మంతుడు మొదలుగా కలిగిన వాళ్ళు సప్త ఋషులు అని చెప్పి కొన్ని పేర్లు వర్ణిస్తున్నారు. హవిష్మాన్ సుకృతి సత్యో జయోమూర్తిస్తదా ద్విజాః సువాసన విరుద్ధాద్యాః దేవాః శంభుః సురేశ్వరః. హవిష్మంతుడు, సుకృతి, సత్యుడు, జయుడు, మూర్తి ఇత్యాదులుగా కలిగిన పేర్లు కలిగినటువంటి వాళ్ళు సప్త ఋషులుగా ఉన్నారు. మరి బ్రహ్మసావర్ణి మన్వంతరంలో దేవతలు ఎవరు అంటే సువాసన విరుద్ధాద్యాః. సువాసనులు, అలాగే
విరుద్ధులు అనే పేరు కలిగిన గణాలు దేవతలుగా ఉన్నారు. మరి ఈ దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడెవరు ఆ మన్వంతరంలో, బ్రహ్మసావరణి మన్వంతరంలో అంటే సాక్షాత్తు శంభు. శంభు అనే పేరు కలిగినటువంటి ఇంద్రుడు ఆ మన్వంతరంలో దేవతల్ని పరిపాలిస్తాడు. ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. అలాగే విశ్వక్సేనో విషూచ్యాంతు శంభో సఖ్యం కరిష్యతి జాతస్వాంశేన భగవాన్ గృహే విశ్వసృజో విభు. ఆ రాబోయే బ్రహ్మసావర్ణి మన్వంతరంలో పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు ఎలా ఉద్భవిస్తాడంటే విశ్వసృక్ విషూచి అనే పేరు కలిగినటువంటి దంపతులకు విశ్వక్సేనుడు అనే పేరుతో ఉద్భవించగలడు ఆ బ్రహ్మసావర్ణి మన్వంతరంలో. అలా ఉద్భవించి ఆ మన్వంతరంలో ఎవరైతే ఇంద్రుడిగా ఉన్నారో శంభు అనే పేరు కలిగిన ఇంద్రుడు, ఆ ఇంద్రునితో చెలిమి చేసి లోకరక్షణలో సహకరిస్తాడు అని వర్ణించి చెబుతున్నారు. మనుర్వై ధర్మసావర్ణి ఏకాదశమ ఆత్మవాన్ అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయో దశ. 10వది ఆ బ్రహ్మసావర్ణి మన్వంతరం పూర్తయిపోయిన తర్వాత 11వది ధర్మసావర్ణి మన్వంతరం అనే విషయాన్ని వర్ణించి చెబుతూ శుకులవారు మనుర్వై ధర్మసావర్ణి, ఈ 11వ మన్వంతరంలో మనువు ఎవరు, పరిపాలకుడెవరు ఆ మన్వంతరానికి అంటే ధర్మసావర్ణి అనే పేరు కలిగిన మనువు పరిపాలిస్తాడు. మరి రాబోయేటువంటి ఆ మన్వంతరంలో ఆ ధర్మసావర్ణి సంతానం ఎవరు అంటే అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయ, సత్యుడు ధర్ముడు ఇత్యాదులు ఆ ధర్మసావర్ణి మన్వంతరంలో అతని పుత్రులై ఉండగలరు. విహంగమాహ కామగమాహ నిర్వాణ రుచయస్సురాహ ఇంద్రస్తు వైధృతస్తేషాం ఋషయశ్చారుణాదయ. ప్రతి మన్వంతరంలోనూ ఇలా మనువు పేరు, అతని సంతానం పేరు, అప్పుడు దేవతలెవరు, ఇంద్రుడెవరు, ఋషులెవరు ఇవన్నీ చెబుతున్నారు కదా. ఇప్పుడు రాబోయే ఆ ధర్మసావర్ణి మన్వంతరంలో దేవతల పేర్లు ఏమై ఉంటాయో ఇప్పుడే చెబుతున్నారు. విహంగములు, కామగములు, నిర్వాణ రుచులు అనే గణములు ప్రధానంగా అప్పుడు దేవతా రూపాలుగా ఉంటారు. మరి వీళ్ళందరినీ పరిపాలించేటువంటి దేవేంద్రుని పేరు ఏమై ఉంటుంది అంటే వైధృత, వైధృతుడు అనే పేరుతో ఆ మన్వంతరంలో ధర్మసావర్ణి మన్వంతరంలో దేవేంద్రుడు ఉంటాడు పరిపాలకునిగా. మరి సప్తఋషులు ఎవరు అంటే ఋషయశ్చ అరుణాదయ, అరుణుడు ఇత్యాదిగా కలిగినటువంటి సప్తఋషులు ఆ మన్వంతరంలో ఋషులుగా ఉండగలరు అని చెబుతూ ఆర్యకస్య సుతస్తత్ర ధర్మసేతురితి స్మృతః వైధృతాయాం హరేరంశః త్రిలోకీం ధారయిష్యతి. అలాగే రాబోయే ఆ ధర్మసావర్ణి మన్వంతరంలో కూడా శ్రీ మహావిష్ణువు ఏ పేరుతో అవతరిస్తున్నాడు ఎవరికి అంటే ఆర్యకుడు వైధృత అనే పేరు కలిగినటువంటి దంపతులకు ఆ శ్రీ మహావిష్ణువు ఉద్భవించగలడు. ఏ పేరుతో అంటే ధర్మసేతువు అనే పేరుతో. ఆ మన్వంతరం పేరే ధర్మసావర్ణి మన్వంతరం. ఆ ధర్మానికి సేతువు లాంటి వాడనే సార్థకమైనటువంటి పేరుతో ధర్మసేతు అనే పేరుతో ఉద్భవించగలడాయన. అలా ఉద్భవించి ముల్లోకాల్ని కూడా పరిపాలించటంలో సహకరిస్తాడు ఆయన. అలాగే ఇక 11వ మన్వంతరం పూర్తయిపోయిన తర్వాత రాబోయే 12వ మన్వంతరం గురించి వర్ణించి చెబుతున్నారు. అది రుద్రసావర్ణి మన్వంతరం. భవితా రుద్రసావర్ణి రాజన్ ద్వాదశమో మను దేవవానుపదేవశ్చ దేవశ్రేష్ఠాదయ సుతాః. రాబోయే మన్వంతరం 12వదే రుద్రసావర్ణి. ఆ పేరు కలిగిన మనువే ఆ మన్వంతరానికి పరిపాలకుడై ఉంటాడు. 12వ మనువు ఆయన. ఆయన సంతానం పేర్లేమిటి అంటే దేవవంతుడు, ఉపదేవుడు, అలాగే దేవశ్రేష్ఠుడు ఇత్యాది పేర్లు కలిగినటువంటి సంతానం చాలా మంది ఉంటారు. ఋతుధామాచ తత్రేంద్రో దేవాశ్చ హరితాదయ. దేవతల పేర్లు ఏమిటి మరి? ఆ రుద్రసావర్ణి మన్వంతరంలో దేవతల పేర్లు మారతాయిగా. వాళ్ళందరూ ఎవరంటే హరితాదయ, హరితుడు ఇత్యాదులు చాలా మంది గణాలు. మరి ఇంద్రుడెవరు అంటే ఆ మన్వంతరంలో రుద్రసావర్ణి మన్వంతరంలో ఇంద్రుడి పేరు ఋతుధామ అనే పేరు కలిగిన ఇంద్రుడు పరిపాలిస్తాడు. ఇక ఋషులెవరు అంటే ఋషయశ్చ తపోమూర్తి తపస్వి ఆగ్నిధ్రకాదయ.
తపోమూర్తి, తపస్వి, ఆగ్నేధ్రకుడు ఇత్యాదిగా కలిగిన ఋషులు ఆ రాబోయే రుద్రసావర్ణి మన్వంతరంలో ఉండగలరు. స్వధామాఖ్యో హరేరంశ సాధయిష్యతి తన్మనోః అంతరం సత్య సహసః సూనృతాయా సుతో విభు. మరి ఆ రుద్రసావర్ణి మన్వంతరంలో కూడా శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు అని చెబుతూ సత్య సహసుడు సూనృత అనే పేరు కలిగినటువంటి దంపతులకు జన్మించగలడు, ఆ మన్వంతరంలో జన్మిస్తాడు. ఆ జన్మించేటువంటి శ్రీ మహావిష్ణువు పేరు ఏమిటి అంటే స్వధామ అనే పేరుతో ఉద్భవించగలడు. ఉద్భవించి ఆ రుద్రసావర్ణి మన్వంతరాన్ని సంరక్షిస్తాడు అని శుకులవారు చెబుతూ, ఆ తరువాత 12వ మన్వంతరం రుద్రసావర్ణి మన్వంతరాన్ని చెప్పిన తరువాత 13వదైనటువంటి దేవసావర్ణి మన్వంతరాన్ని గురించి వర్ణించబోతూ ఉన్నారు. మనుస్త్రయోదశో భావ్యో దేవసావర్ణిరాత్మవాన్ చిత్రసేన విచిత్రాద్యాః దేవసావర్ణి దేహజాః. రాబోయేటువంటి 13వ మన్వంతరం ఏమిటంటే దేవసావర్ణి మన్వంతరం. ఆ పేరు కలిగిన మనువే ఆ మన్వంతరానికి పరిపాలకుడై ఉన్నాడు. ఆయన ఆత్మవాన్, చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు, గొప్పవాడు. 13వ మనువు చిత్రసేన విచిత్రాద్యాః దేవసావర్ణి దేహజాః. ఆ దేవసావర్ణి మనువునకు జన్మించినటువంటి పుత్రులు ఎవరు అంటే చిత్రసేనుడు, విచిత్రుడు ఇత్యాదిగా కలిగిన గణాలు అతనికి సంతానమై ఉన్నారు. దేవాః సుకర్మ సుత్రామ సౌజ్ఞాః ఇంద్రో దివస్పతి. ఈ దేవసావర్ణి మన్వంతరంలో మరి దేవతల పేర్లు కూడా వర్ణించాలి కదా. దేవాః సుకర్మ సుత్రామ సౌజ్ఞ. సుకర్ములు సుత్రాములు అనే పేర్లు కలిగిన గణాలు ఈ మన్వంతరంలో దేవసావర్ణి మన్వంతరంలో దేవతలుగా ఉంటే, ఈ దేవతల్ని పరిపాలించేటువంటి ఇంద్రుడెవరు అంటే దివస్పతి. ఇంద్రుడి పేరు దివస్పతి. నిర్మోక తత్వదర్శాద్యాః భవిష్యంతి ఋషయస్తదా. ఇప్పుడు దేవతల పేర్లు చెప్పారు, అలాగే ఇంద్రుడి పేరు చెప్పారు దేవసావర్ణి మన్వంతరంలో. ఆ తరువాత ఋషులెవరో చెబుతున్నారు. నిర్మోకుడు, తత్వదర్శుడు ఇత్యాదిగా కలిగినటువంటి ఋషులు ఉండగలరు ఆ మన్వంతరంలో, దేవసావర్ణి మన్వంతరంలో అని భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని చెబుతూ, దేవహోత్రస్య తనయః ఉపహర్త దివస్పతేః యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సంభవిష్యతి. దేవతలు, ఇంద్రుడు, ఋషులు వీళ్ళ గురించి వర్ణించి చెప్పి, ఈ దేవసావర్ణి మన్వంతరంలో కూడా పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు అవతరించాడు, తన లీలలు చూపించాడు. ఎలాగా అంటే దేవహోత్రుడు, బృహతి అనే పేరు కలిగినటువంటి దంపతులకు సంతానంగా యోగేశ్వరుడు అనే పేరుతో జన్మించి, ఆ మన్వంతరంలో ఎవరైతే ఇంద్రుడున్నారో దివస్పతి అనే పేరు కలిగిన ఇంద్రుడు అతనికి సహకరిస్తూ ఆ మన్వంతరాన్ని రక్షించారు. బృహత్యాం సంభవిష్యతి ఉపహర్త దివస్పతే. దివస్పతి అనే పేరు కలిగిన ఆ మన్వంతరంలోని దేవేంద్రునకు సహకరించాడు ఈయన అని చెప్పి, ఈ విధంగా రాబోయేటువంటి 8, 9, 10, 11, 12, 13 పూర్తయినాయి. ఇప్పుడు చిట్ట చివరిదైనటువంటి 14వ మన్వంతరం గురించి వర్ణించి చెబుతున్నారు. మనుర్వా ఇంద్రసావర్ణి చతుర్దశమ ఏష్యతి ఉరు గంభీర బుద్ధ్యాద్యాః ఇంద్రసావర్ణి వీర్యజాః. 14వ మన్వంతరాన్ని పరిపాలించినటువంటి మనువు పేరు ఇంద్రసావర్ణి. ఆ పేరుతోనే ఆ మన్వంతరాన్ని పిలుస్తారు. అతడు 14వ మనువు. అతని సంతానం ఎవరవుతారు అని భవిష్యత్తు కూడా చెబుతున్నారు. ఉరు, గంభీరుడు, బుద్ధి ఇత్యాది పేర్లు కలిగినటువంటి సంతానం ఆ ఇంద్రసావర్నికి కలగగలరు. అలాగే పవిత్రాః చాక్షుషా దేవాః శుచిరింద్రో భవిష్యతి. ఆ రాబోయే 14వ మన్వంతరంలో దేవతల పేర్లు ఏమై ఉంటాయంటే పవిత్రులు, చాక్షుషులు ఇత్యాది పేర్లు కలిగిన దేవతలు అప్పుడు ఉండగలరు. అలాగే మరి ఈ దేవతల్ని పరిపాలించే ఇంద్రుడు ఎవరవుతారు అంటే శుచి అనే పేరు కలిగినటువంటి ఇంద్రుడు అవుతాడు. అలాగే అగ్నిర్బాహు శుచిశుద్ధో మాఘదాధ్యాః తపస్వినః. మరి ఆ రాబోయేటువంటి 14వ మన్వంతరంలో ఋషుల పేర్లు ఏమిటి అంటే
శుద్ధుడు, మాగధుడు, అలాగే శుచి, అగ్ని, బాహువు ఇత్యాది పేర్లతో పిలవబడేటువంటి ఋషులు ఆ రాబోయే ఇంద్రసావర్ణి మన్వంతరంలో ఉండగలరు అని ఈ రకంగా మన్వంతరాలన్నీ వర్ణిస్తూ, మరి ఆ మన్వంతరంలో కూడా పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు అని సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరిః వితానాయ మహారాజ క్రియాతంతూన్ వితాయిత. ఎలా జన్మించాడు శ్రీ మహావిష్ణువు ఆ మన్వంతరంలో? జన్మిస్తాడంటే సత్రాయణుడు, వితాన అనే పేరు కలిగినటువంటి దంపతులకు బృహద్భానువు అనే పేరుతో ఉద్భవించగలడు పరమాత్మ. అలా ఉద్భవించి యజ్ఞకర్మలన్నింటినీ ఉద్ధరించి వేదోక్త కర్మలన్నింటినీ విస్తరింపజేస్తాడు ఆ రాబోయేటువంటి ఇంద్రసావర్ణి మన్వంతరంలో అని ఈ రకంగా శుకయోగీంద్రుల వారు సంక్షిప్తంగా ఆ పరీక్షిన్ మహారాజునకు జరుగుతున్న జరగబోయేటువంటి ఈ 14 మన్వంతరాల్లోని విశేషాలన్నీ అందించారు. ఆ మహర్షి అనుగ్రహం వల్ల, వ్యాసుల వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మనం కూడా అవన్నీ తెలుసుకునేటువంటి అదృష్టాన్ని పొందాం. రాజం చతుర్దశైతాని త్రికాలానుగతాని తే ప్రోక్తాన్యేభిః మితః కల్పో యుగ సహస్ర పర్యయః. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా నీకు 14 మన్వంతరాల గురించి వర్ణించి చెప్పాను. భూత భవిష్యత్ వర్తమానాల్లో ఈ మన్వంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాను. 1000 మహాయుగములు గడిస్తే ఒక కల్పము. ఆ 1000 మహాయుగములు కల్పమైతే ఆ మహాయుగాల్లో ఈ కల్పంలో ఈ 14 మన్వంతరాలు విభజింపబడి ఉంటాయి. అంటే 14 మన్వంతరాలు అంటే 1000 మహాయుగాలు, అదే విధంగా ఒక కల్పము అని తెలియజేస్తూ ప్రోక్తాన్యేభిః మితః కల్పో యుగ సహస్ర పర్యయః అని చక్కగా చెబుతూ ఉన్నారు. ఇందులో సంక్షిప్తంగా ఉన్న విషయాలన్నీ మనకు ఇతర పురాణాల్లో కొన్ని వివరంగా చెప్పబడినాయి. అలాగే కొన్ని పేర్లు కూడా మార్పులు ఉంటాయి. ఇవి ఈనాటి విషయాలు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి సంరక్షించి మహర్షులు మనకు అందించినటువంటి ధనం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచిని ఏదైతే మనం గ్రహించాలో వాటిని స్వీకరించి, అలాగే చక్కని వివరాలు మనసులో పొందుపరుచుకోవాలి, మంచి జ్ఞానంతో ముందుకెళ్ళాలి. ఆ తరువాత 14వ అధ్యాయం ప్రారంభం అవుతూ ఉన్నది. 8వ స్కంధంలో మొదటి శ్లోకం. రాజోవాచ మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్త్విమే యస్మిన్ కర్మణి ఏయేన నియుక్తాః తద్వదస్వమే. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ పరీక్షిన్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు శుకయోగీంద్రుల వారిని. అయ్యా, మీరు చెప్పిందంతా బాగుంది, ఈ 14 మన్వంతరాలకి ఒక్కో మనువు ఉన్నాడు కదా భూత భవిష్యత్ వర్తమానాల్లో. ఈ మనువులు ఏ విధంగా పరిపాలన చేశారు, వాళ్ళ బాధ్యతలు ఏమిటి, ఏ విధమైన బృహత్తరమైన కార్యాలు నిర్వహించారు, వాళ్ళు అవన్నీ నిర్వహించడానికి సహకరించింది ఎవరు, ప్రోత్సాహం ఎవరిది, అవన్నీ కూడా చెప్పాలిగా. అనంగానే అప్పుడు ఓపిగ్గా ఆ శుకయోగేంద్రుల వారు ఇలా చెబుతూ, ఋషిరువాచ మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే ఇంద్రాసురగణాశ్చైవ సర్వే పురుష శాసనాః. ఓ మహారాజా, ఇంకా నీకు సందేహమా? మనువులు గాని 14 మంది మనువులు గాని, మనువుల యొక్క పుత్రులు గాని, ఋషులు సప్తఋషులు గాని, అలాగే ఇంద్రుడు గాని, ఇంద్రులు గాని, ఇంద్రుల చేత పరిపాలింపబడే దేవతలు గాని, వీళ్ళంతా వాళ్ళ కర్తవ్యాలను ఆచరిస్తున్నారు అంటే దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే పురుష శాసనాః. పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శాసనాన్ని తలొగ్గి ఆయన ఆదేశం మేరకు ఆయన చూపించిన మార్గంలో చేశారే తప్ప వేరొకటి కాదు. యజ్ఞాదయో యాః కథితాః పౌరుష్యస్తనవో నృప మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభిః ప్రచోదితాః. నీకు చెప్పా కదా ఓ మహారాజా, ప్రతి మన్వంతరంలోనూ ఆ శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భవిస్తూనే ఉన్నాడు. అలా ఉద్భవించినటువంటి ఆ పరమాత్మయే ఎవరు అంటే మొదటి మన్వంతరం నుంచి మళ్ళీ ఒక పేరు గుర్తు చేస్తున్నారు. యజ్ఞుడు ఇత్యాదిగా కలిగినటువంటి దైవస్వరూపాలు, ఆ స్వయంభువ మనువు కుమార్తె అయినటువంటి
ఆకూతి యందు జన్మించినటువంటి ఆ యజ్ఞుడు అనే పేరు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు అప్పుడు ఎలాగైతే ఉద్భవించాడో అప్పటి నుంచి వరుసగా ప్రతి మన్వంతరంలోనూ ఒక రూపంతో ఆయన ఉద్భవించి మార్గదర్శకం చేస్తే ఆ మనువులు గాని మనుపుత్రులు గాని ఇంద్రుడు గాని దేవతలు గాని ఋషులు గాని వాళ్ళ పనులన్నీ సక్రమంగా ఆచరించారు అని చెప్పారు. చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతిగణాన్ యథ తపసా ఋషయో పశ్యన్ యతో ధర్మ సనాతనః. మహాయుగములు 1000 మహాయుగములు కలిస్తే ఒక కల్పం అన్నారు. ఆ కల్పం అంతా కలిపి 14 మన్వంతరాలతో కూడి ఉంటుందన్నారు కదా. మరి ఈ మహాయుగం అంటే ఏంటి అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. దీన్ని మహాయుగం అంటారు. ఒక మహాయుగం గడిచిపోయిన తరువాత ఈ వేదములు అనేటువంటివి కాలగర్భంలో కొన్ని అదృశ్యమైపోతూ ఉంటాయి. అలా కనిపించకుండా పోయినటువంటి ఆ వేద రాశిని మహర్షులు, దేవర్షులు వీళ్ళు చక్కగా తమ తపశ్శక్తితో దర్శించి మళ్ళా వాటిల్ని ఉద్ధరించి మళ్ళీ మళ్ళీ యుగాల్లో అవన్నీ కనిపించేటట్టుగా, అందరూ అధ్యయనం చేసేటట్టుగా, అందులో ఉన్న విషయాలు తెలిసేటట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళ తపశ్శక్తితో. ఎందువల్లంటే ధర్మం అంటేనే వేదం. ధర్మం నిలబడాలి, 4 యుగాల్లోనూ ధర్మం నిలబడాలి అంటే ఆధారం ఏమిటి అంటే వేదమే. వేదము అంటే అర్థమే ధర్మము. కాబట్టి తపసా ఋషయో పశ్యన్ యతో ధర్మ సనాతనః. సనాతనమైనటువంటి ఆ వేదమే ధర్మస్వరూపమై ఉన్నది. అందువల్ల ఈ సప్తర్షులు చేసే ప్రధానమైన పని ఏమిటి అంటే ప్రతి మహాయుగంలోనూ అదృశ్యమైపోయినటువంటి వేదరాశిని తమ తపశ్శక్తితో దర్శించి మళ్ళీ వాటిల్ని అందుబాటులోకి తీసుకొచ్చి వేదాల సహాయంతో ధర్మాన్ని నిలబెడతారు. అలాగే తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః యుక్తాః సంచారయంత్యర్థా స్వే స్వే కాలే మహీం నృప. ధర్మం 4 పాదాల నడిచే విధంగా ప్రతి మహాయుగంలోనూ ఆయా మన్వంతరాలకు అధిపతులైనటువంటి మనువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు చేత ఆదేశింపబడి వేదముల యొక్క సహాయంతో, పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క సహాయంతో ధర్మం అనేది స్థిరంగా నిలబడేటట్టుగా చక్కగా నడిపిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆయా కాలములలో, ఆయా మన్వంతరాల్లో, ఈ 14 మన్వంతరాల్లో ఎవరెవరైతే మనువుగా ఉంటున్నారో, అధిపతిగా ఉంటున్నారో ఆ మన్వంతరానికి వాళ్లే ఆ బాధ్యత తీసుకుని ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాలయంతి ప్రజాపాల యావదంతం విభాగశః యజ్ఞభాగ భుజో దేవాః ఏ చ తత్రాన్వితాశ్చతే. మనువులు అదే విధంగా మను సంతానమైనటువంటి పుత్రులు వీళ్ళందరూ కూడా చక్కగా మన్వంతరం పూర్తయ్యేదాకా వారి వారి సమయాల్లో చక్కగా పరిపాలన సాగిస్తూ ఉంటారు. వాళ్ళు పరిపాలన సాగించేటప్పుడు ఎవరైతే దేవతలుగా ఉన్నారో ఆ మన్వంతరంలో వాళ్ళందరూ ఈ మనువుల చేత, మనుపుత్రుల చేత జరిపించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులకు వచ్చి ఆ హవిర్భాగాలను స్వీకరించి ఆ యజ్ఞములను చక్కగా సఫలం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాల్లో అన్వయిస్తూ యజ్ఞముల ద్వారా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. మరి యజ్ఞాలు చేయటం ద్వారా ఏం జరుగుతుందో కూడా చెబుతున్నారు. ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్య శ్రియమూర్జితాం భుంజానః పాతి లోకాం స్త్రీన్ కామం లోకే ప్రవర్షతి. భగవద్దత్తమైన శ్రీ మహావిష్ణువు చేత ఇవ్వబడినటువంటి గొప్పదైన ఆ సంపదను, శ్రియం అంటే లోకములను పరిపాలించుట అనే సంపదను పొందిన దేవేంద్రుడు ఏ మన్వంతరాల్లో ఏ ఇంద్రుడు ఉంటాడో ఆ ఇంద్రుడు అన్నమాట. వాళ్ళ కాలాన్ని అనుసరించి ఆయా మన్వంతరాల్లో ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు, తనకు వచ్చినటువంటి బాధ్యతను నిర్వహిస్తూ భగవద్దత్తమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ యజ్ఞయాగాదుల ద్వారా హవిర్భాగాలు అందుకుని చక్కగా సమృద్ధిగా వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షం ద్వారా సమస్తమైన ప్రాణులు కూడా హాయిగా ఆనందంగా జీవిస్తాయి. సస్యశ్యామలంగా భూమి అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానంచాను యుగం బ్రూతే హరిసిద్ధ స్వరూపధృక్ ఋషి రూపధర కర్మ యోగం యోగేశ రూపధృత్. భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ముల్లోకాలు ఆనందంగా ఉండాలి అంటే దేవేంద్రుడు సంతోషించాలి. దేవేంద్రుడు సంతోషించాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరగాలి అని వర్ణించి చెబుతూ ఆయా యుగములలో కూడా పరమాత్ముడు చక్కగా ఉద్భవిస్తూ ఉంటాడు.
ఆ ఉద్భవించడమే కాకుండా ప్రధానమైన జ్ఞాన సంపన్నులైనటువంటి వారిలో ఆవేశించి ఆయా ధర్మాలను విస్తరింపజేస్తూ ఉంటాడు. జ్ఞానంచాను యుగం బ్రూతే హరిసిద్ధ స్వరూపధృక్. సిద్ధుల రూపంలో ఉంటూ జ్ఞానాన్ని తెలియజేస్తాడు సమస్తమైన జీవరాశులకు. సిద్ధులు అంటే ఎవరు? సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఎవరైతే ఉన్నారో అలాంటి సిద్ధులలో చక్కగా తాను ఉండి ఆ సిద్ధుల రూపంలో జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తాడు. ఋషి రూపధర కర్మ. ఋషి రూపాన్ని ధరించి యాజ్ఞవల్క్యుడు ఇత్యాదులుగా ఉన్నటువంటి మహానుభావులు ఋషుల యొక్క రూపాలతో వారిలో, అంటే ఋషులంటే పరమాత్మ స్వరూపాలేగా, వారి స్వరూపంలో ఉండి కర్మయోగాన్ని చక్కగా విస్తరింపజేస్తాడు. అలాగే యోగం యోగేశ రూపధృతు. యోగేశ్వరుని రూపంతో యోగ మార్గాన్ని కూడా చక్కగా విస్తరింపజేస్తాడు. ఆ మహాత్ముని యొక్క లీలలు మనం సామాన్యంగా వర్ణించటానికి సాధ్యం కాదు. మనువుల్లో ఉన్నది ఆ మహానుభావుడే, యోగుల్లో ఉన్నది ఆ మహానుభావుడే, ఇంద్రాది దేవతల్లో ఉన్నది ఆ మహానుభావుడే. అంతటా తానే ఉంటూ వారికి అతీతమైనటువంటి రూపంతో వారిని రక్షిస్తూ ఈ జగత్తుని చక్కగా సృష్టి స్థితి లయము అనేటువంటి భాగాలు చేసి పరిపాలించేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, లయం చేసేటువంటి వాడు ఆయనే. సర్గం ప్రజేశ రూపేణ దస్యోన్హన్యాత్ స్వరాడ్వపు కాలరూపేణ సర్వేషాం అభావాయ పృథగ్గుణ. ప్రజాపతుల రూపంలో సృష్టిని జరిపిస్తూ ఉంటాడు. దక్షుడు ఇత్యాదిగా కలిగిన ప్రజాపతులందరూ ఆ పరమాత్మ స్వరూపమే. ఆ ప్రజాపతుల రూపంలో సృష్టిని చేస్తూ ఉంటాడు. మరి స్వరాడ్వపు క్షత్రియుల రూపంలో అంతటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. కాలరూపేణ సర్వేషాం. కాలరూపుడై ప్రళయాన్ని కూడా ఆయనే సృష్టిస్తూ ఉంటాడు. సృష్టి స్థితి లయము అన్ని ఆయనే. అభావాయ పృథగ్గుణ. సత్వరజస్తమో గుణాలతో ఈ సృష్టినంతటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు అని ఈ విధంగా ఆ పరమాత్ముని యొక్క వైభవాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని, జరుగుతున్న జరగబోయే మన్వంతరముల యొక్క విశేషాలను అన్నింటినీ కూడా ఆ పరీక్షిన్ మహారాజునకు ఎంతో అందంగా వివరించి చెప్పారు. మనం కూడా యథాశక్తి ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo